చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మధ్యాహ్నం 3:30కు వైఎస్ సెకండ్ ప్రెస్ మీట్. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న మాజీ సీఎం. రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా. సోమవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై పిటిషన్ దాఖలు చేసిన వర్మ. విశాఖలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వానికి మంగళవారం అప్పు రోజుగా మారింది. 6 నెలల పాలనలో 60,000 కోట్లకు పైగా అప్పులు. బాబు ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న అమర్నాథ్. హిందూపురంలో జోరుగా అక్రమ మద్యం అమ్మకాలు. టీడీపీ నేతల అండదండలతో నడుస్తున్న బెల్ట్ షాపులు. సిక్కి ఒప్పందాలపై ఆగని ఎల్లో మీడియా దుష్ప్రచారం. అదానితో ఒప్పందాలంటూ బురద జల్లుతున్న టీడీపీ కాంగ్రెస్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తెరపైకి అదాని అంశం. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేసిన ఈడీ. ఎంఆర్ఓ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారి పైన కేసులు నమోదు చేయాలని నివేదిక. కాకినాడ జిల్లా తునిలో జ్యోతిరావు పూలే వర్ధంతి. నివాళులర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వసతి గృహాల్లో విద్యార్థుల అస్వస్థతపై సీఎం రేవంత్ ఆగ్రహం. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం. సచివాలయ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు. ఐఏఎస్ అధికారుల విదేశీ టూర్లు బంద్. అధికారులు అనవసర ఖర్చులు తగ్గించాలని ఆదేశం. గాంధీ భవన్లో కొనసాగుతున్న టీపీసీసీ చీఫ్ కీలక సమావేశం. గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శిథిలావస్థకు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన పరిసరాలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిర్మాణాలు. సూర్యాపేట జిల్లా చోటపల్లిలో రోడ్డెక్కిన మహిళలు. గ్రామ సమస్యల్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన. ఖమ్మం ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల గ్యాంగ్ వార్. మద్యం తాగి వచ్చిన స్టూడెంట్ను అనుమతించని సీనియర్లు. జూనియర్లు, సీనియర్ల మధ్య వాగ్వాదం, పలువురికి గాయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రులు, ప్రముఖులు. ఆశీర్వదించిన తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు. ఢిల్లీలోని పీవీఆర్ సమీపంలో పేలుడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. పార్లమెంట్లో అదాని అంశంపై విపక్షాల పట్టు. ఆందోళనల నడుమ ఉభయ సభలు రేపటికి వాయిదా. లోక్సభ ఎంపీగా ప్రియాంక వాద్రా ప్రమాణం. శుభాకాంక్షలు తెలిపిన ఇతర ఎంపీలు. మహాపీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఎన్డీఏ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఎంపికపై చర్చ. ఢిల్లీలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 6 కేంద్ర మంత్రులతో భేటీ. కీలక అంశాలపై చర్చ. రిజర్వేషన్ల కోసమే హిందువులంటే అనుమతించేది లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు. సెన్సెక్స్ 900, నిఫ్టీ 180. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. సాయంత్రానికి తుఫానుగా మారే ఛాన్స్. తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.